కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ మాటను ఆచరణలో పెట్టేందుకు కసరత్తు చేస్తోంది. కనీసం 5 ఏళ్లు ఉద్యోగం చేస్తున్న వారిని పర్మనెంట్ అర్హులుగా సర్కార్ నిర్ణయించింది. ఈ విషయానికి సంబంధించి మొత్తం మార్గదర్శకాలు ఖరారు చేసింది. వీటిపై జీవో వచ్చి అమల్లోకి వచ్చేందుకు ఇంకొన్ని రోజులు టైం పట్టనుంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేసే పనిని సర్కార్ స్పీడప్ చేస్తోంది. 18,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఎక్కువ మంది విద్య, సంక్షేమ శాఖల్లో పనిచేస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది. కనీసం 5 ఏళ్ల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో ఉన్నవారిని పర్మనెంట్ చేసేందుకు నిర్ణయించింది. ఈ హామీ అమలుకు ఇప్పటికే సీఎస్ రాజీవ్ శర్మ నాయకత్వంలో కమిటీ వేసిన సర్కార్ కొన్ని మార్గదర్శకాలు ఖరారు చేసింది. ప్రభుత్వ శాఖల్లోని కేటగిరీల్లో రెగ్యులర్ పోస్టు ఖాళీగా ఉంటేనే కాంట్రాక్ట్ సిబ్బందిని పర్మనెంట్ చేస్తారు. తాత్కాలిక సిబ్బందిగా ఉద్యోగి ప్రతి నెల జీతం తీసుకోవాలి. 2014 జూన్ 1 నాటికి విధుల్లో ఉండి క్రమబద్ధీకరణ నిర్ణయం అమలయ్యే నాటికి అదే ఉద్యోగంలో కొనసాగుతూ ఉండాలి. కనీసం 5 ఏళ్లు విధుల్లో ఉండాలి. సంవత్సరాంతపు సెలవును విద్యా, సంక్షేమ శాఖల్లో మాత్రమే పరిగణిస్తారు. అనధికార గైర్హాజరు, క్రమశిక్షణ రాహిత్యం వ్యవహారాల్లో ఈ మినహాయింపు పనిచేయదు. రూల్స్ ప్రకారం అర్హులైన తాత్కాలిక ఉద్యోగుల దరఖాస్తుల్ని ఆర్థిక శాఖ హెచ్ఆర్ఎం విభాగం స్క్రూటినీ చేస్తుంది. రిజర్వేషన్ల అమలులో అసమానతలుంటే వాటిని సంబంధిత కేటగిరీల్లో బ్యాక్లాగ్ పోస్టులుగా భర్తీ చేస్తారు. ఈ సమాచారాన్ని ఆర్థిక శాఖ హెచ్ఆర్ఎం విభాగానికి సంబంధిత శాఖ అధికారులు అప్డేట్ చేయాలి. అవసరానికి అనుగుణంగా ఉద్యోగాల క్రమబద్ధీకరణకు 1994 యాక్ట్ నంబర్ 2కు సవరింపులు చేస్తారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే ఈ నిర్ణయాలన్నీ అమల్లోకి వస్తాయి. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ మార్గదర్శకాలకు సంబంధించి త్వరలో జీవో వచ్చే అవకాశం ఉంది. గైడ్ లైన్స్ అమలైతే 18,000 మందికి ప్రయోజనం దక్కే ఛాన్స్ ఉంది.